గుడ్ మార్నింగ్ నడీష్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను మన ఈవీ వెహికల్స్‌కి ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవడం కాకుండా, మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా ఛార్జింగ్ స్టేషన్స్‌లో కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలంటే, మనకి మన బండికి ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ బంక్‌లో, అంటే బంక్ మీన్స్ ఛార్జింగ్ స్టేషన్స్‌లో ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ మన బండికి ఇవ్వాల. సో, ఆ ఆప్షనే పైన మీకు పిక్ పెట్టాను కదా! అదనమాట. ఈ మో దీన్ని తీసుకెళ్ళి మనం ఇది టైప్ 6 ప్లగ్ అంటాం దీన్ని. బండి పెడతాం మనం దీన్ని. ఇప్పుడు మన బళ్ళున్నాయి గదా! ఆ బళ్ళుకి దీన్ని కనెక్షన్ ఇచ్చి, దాన్ని మన తాలూకా బిఎంఎస్ త్రూ మనం పెడతాం దీన్ని. పెట్టిన తర్వాత మీరెక్కడికైనా ఎళ్లి ఛార్జింగ్ స్టేషన్ దగ్గరి ఆ గన్ తీసుకొచ్చి దీంట్లో పెడితే టైప్ 6 గన్ అంటారు దీన్ని. దీనికి పెట్టేదాన్ని. టైప్ 6 గన్‌ని తీసుకొచ్చి దీనికి కనెక్ట్ చేసినట్లయితే ఛార్జ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఛార్జింగ్ స్టేషన్ తీసుకొస్తున్నాం గదా! ఆ ఛార్జింగ్ స్టేషన్‌కి దీన్ని తీసుకెళ్ళి కనెక్ట్ చేయొచ్చు. చేస్తే మనకి మన బ్యాటరీ కెపాసిటీ, మనం ఇచ్చిన మైలేజ్ తాలూకా రేంజు వీటిని అనుసరించి అరగంట నుంచి 2 అవర్స్ వరకు ఆ రేంజ్‌ని బట్టి, అంటే ఇక్కడ 2 వీలర్స్ ఒకటే కాదు రేంజ్ అంటే, 3 వీలర్స్‌తో కలిపి ఆ రేంజ్‌ని బట్టి ఆ 2 అవర్స్ వరకు టైం తీసుకుంటది. ఇప్పుడు మన దగ్గర ఉన్న స్కూటర్‌లు అన్నీ కూడాను 4 టైప్స్ కూడాను 1 అవర్ కంటే ఎక్కువ తీసుకోవు. మీకు 2 అవర్స్ దేనికి అంటే, మన ఆటోస్ వచ్చినప్పుడు దానికి తీసుకుంటారు. అలాగే కార్స్ వచ్చినప్పుడు మళ్ళీ వేరే ఉంటది. దానికి తీసుకుంటాం మనం. కాబట్టి ఇవి ఇప్పుడు మన వెహికల్స్‌కి అమర్చుతున్నాను. నెక్స్ట్‌యి అమర్చుతున్నాను. ఎప్పుడైతే దానికి ఇది ఫిక్స్ చేశానో, అక్కడి నుంచి మన స్టేషన్స్ ఎక్కడున్నా, లేదా వేరే స్టేషన్స్ ఉన్నా సరే, వాటిల దగ్గరికెళ్ళి మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది మన ఛార్జింగ్ స్టేషను. ఈ ఛార్జింగ్ స్టేషను కార్స్ వరకు కూడా ఇది ఛార్జ్ చేస్తది. ఈ స్టేషన్ దగ్గరికి ఇందులో పెద్ద స్టేషన్‌లు ఉంటాయి. అలాగే మినీ ఛార్జింగ్ స్టేషన్ కూడా తయారు చేస్తున్నాను. ఇవి మన తయారీలో అందిస్తున్నటువంటి ప్రొడక్ట్స్ ఇవన్నీ. ఓకే. మినీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఇస్తున్నాం. కారణం ఏంటంటే, హైవేస్‌లో వెళ్ళినప్పుడు పెద్ద స్టేషన్‌లకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సొస్తది. అలాగే పెద్ద సిటీస్‌లో గూడా వాటికి కూడా ప్రాధాన్యత ఇస్తాం మనం. ఎందుకంటే కార్సు, 4 వీలర్స్ పైనుండేవన్నీ కూడా బసెస్, వాటన్నింటికి హైవే వెంబడ పెద్ద పెద్ద సిటీస్‌లోనే ఉంటది. అయితే చిన్న సిటీస్‌లో అక్కడ మన బస్సులు గానీ, కార్లు గానీ ఉండకపోవచ్చు. అప్పుడేం చేస్తామంటే మినీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా తయారు చేస్తున్నాము. వీటికంటే వాటిలికి కాస్ట్ తక్కువుంటది. వీటికంటే దానికి పవర్ తక్కువుంటది. వీటికంటే దానికి తక్కువ ప్లేస్ కూడా అవసరం ఉంటది. చిన్న చిన్న సిటీస్ మొదలుకొని, చిన్న చిన్న తండాల వరకు కూడా పెట్టుకోవచ్చవి. ఎందుకంటే ఇప్పుడు ఈవీ యుగం పెరుగుతోంది కాబట్టి. పెట్రోల్ ధరలు ఇంక అందుబాటులో ఉండవు. అవి ఇంకా పైకి ఎగిసి పడుతూ ఉంటాయి కాబట్టి. సో, అందుకని 2 రకాల ఛార్జింగ్ స్టేషన్స్ ఇప్పుడు నేను తయారు చేశాను. ఇది మోడల్ కోసం చేసింది ఈ ఛార్జింగ్ స్టేషను. మనం ఇప్పుడు నేను మీకు మీ ఊర్లోకి లేదా మీ సిటీస్‌లోకి ఇస్తున్నప్పుడు దీనికి స్టాండు వగైరా ఇంకా కొంత మిగతా ప్రొడక్ట్ దీనికి యాడింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆటిలతోటి ఇస్తాను నేను. పెద్దదానికైతే అన్నీ ఇన్‌బిల్ట్ ఉంటాయి. లోపలే అన్నీ ఫిక్స్ చేస్తాం. దీనికి యాడ్ చేసి ఇస్తాం అనమాట. ఇవన్నీ కూడా మనం ఎక్కడ కావాలంటే అక్కడ వీటిని ఎస్టీడీ బూతుల మాదిరిగా పెట్టుకోవచ్చు.
మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ టైం నేను చెప్పాను, భారతదేశంలో ఒకప్పుడు ఎస్టీడీ బూతుల కంటే ఎక్కువగా ఈవీ స్టేషన్స్ వస్తాయి. అందులో ప్రధాన పాత్ర మనమే వహిస్తాము, మనమే ఉండాలి కూడాను అని నేను చెప్పాను మీకు. ఆ విధంగా ఈ ఛార్జింగ్ స్టేషన్స్ అన్నిని మనం పెట్టొచ్చు. దాని మీద వచ్చిన ఇన్కమ్ అంతా ఇది ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్ పెట్టారో వాళ్ళకి చెందుతుంది. ఇప్పుడు మనకి ఈ షోరూమ్‌లు పెడుతున్నారు. ఆ షోరూమ్‌లు పెడుతున్న వాళ్ళందరికీ కూడా ఇవి ఇస్తాను. ఏది అవసరం అనుకుంటే అది వాళ్ళకి కూడా పంపిస్తాను. వాళ్ళు అక్కడ అలవాటు చేస్తారు. అక్కడి నుంచి ఇవి కూడా మనం బళ్ళు మాదిరిగానే ఇవి కూడా వాళ్ళ దగ్గరే ఛార్జింగ్ స్టేషన్ ఛార్జింగ్ స్టేషన్ కూడా ఈ ఈవీ షోరూముల దగ్గరే మీరు ఇట్లా పర్చేజ్ చేసుకోవచ్చు అక్కడే. దీనికి కూడా కాయిన్స్ తీసుకుంటాం, కమిషన్స్ వస్తాయి. ఇవన్నీ నార్మల్ అనమాట ఇవన్నీ. దాంట్లోకి ఇవన్నీ గిఫ్ట్‌కి కౌంట్ అవుతది. ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ అవైలబుల్‌గా మీకు దొరుకుతాయి. చిన్న గ్రామాల్లో, తండాల్లో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకు ఛార్జింగ్ స్టేషన్ మీద నేను ఇంత మైండ్ పెట్టాను అంటే, విశాఖపట్నంలో కొన్ని ప్రాంతాలు తీసుకుందాం. గాజువాక కానీ, కంచరపాలెం గానీ, కైలాసగిరి కానీ, లేతే గోపాలపట్నం గానీ, లేతే చినగదిల ప్రాంతాలు గానీ, లేదా మధురవాడలో కొన్ని ప్రాంతాలు గానీ, ఇలాగ అనేక రకాల ప్రాంతాలన్నీ కూడా హిల్స్ ఏరియాలో ఉంటాయి. కొండల మీద ఉంటాయి. వాళ్ళిప్పటికే వాళ్ళ బళ్ళన్నీ కిందన పెట్టేసి ఎళ్తుంటారు. అలాగే ఇరుకైన సిటీసు. కంచరపాలెం అంతా సన్నగా ఇరుగ్గుంటది. అందులో బళ్ళెళ్ళడం కష్టం. టూ వీలరే ఎళ్ళదు. బయటనే వదిలేస్తుంటారు. ఇలా అనేక రకాల కారణాలతో ఛార్జింగ్ ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకోలేరు. ఇది అన్ని పెద్ద సిటీస్‌లో గూడా ఇలాంటి అంటే ఈ టైప్ ఆఫ్ ఏదో ఒకటి మీకు కనెక్ట్ అయి ఉంటది. 2 అపార్ట్‌మెంట్‌లో ఉన్నోళ్ళు, గ్రూప్ హౌస్‌లో ఉన్నోళ్ళు, కిందన ఉన్నటువంటి సెల్లార్‌లోకి మనం ఛార్జింగ్ ప్లగ్గు మన ఎలక్ట్రికల్ ప్లగ్ పాయింట్ మనం తెచ్చుకోలేకపోవచ్చు. లేకపోతే అక్కడున్నటువంటి ఆ బిల్డింగ్ కమ్యూనిటీ ఛార్జింగ్‌లు ఇక్కడ పెట్టడానికి వీలు లేదు అనేటువంటి కొన్ని రూల్స్ పాస్ చేస్తున్నాయి. అలాంటప్పుడు జరగకపోవచ్చు. ఓ 5 అంతస్తులు అక్కడ కూడా ఇలాంటివి ఉండొచ్చు. లేదంటే ఓ 50 అంతస్తులు అక్కడ కూడా ఈ ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం లేకపోవచ్చు. అలాంటప్పుడు ఆ కమ్యూనిటీలోని ఈ ఛార్జింగ్ స్టేషన్‌లు పెట్టుకోవచ్చు. ఆయా అపార్ట్మెంట్స్‌లోనూ ఈ ఛార్జింగ్ స్టేషన్‌లు పెట్టుకోవచ్చు. అక్కడున్న కూడలిలోనూ, జంక్షన్‌లోనూ, షాపుల దగ్గరి ప్లేస్ ఎక్కడుంటే అక్కడ ఇవి కుదిరితే పెద్దది అవసరం అనుకుంటే లేతే మినీది 2 కూడా మనం అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి బిల్లింగ్ వచ్చేస్తది. ఆ బిల్ ఎంతయిందో అంతా ఆడు పే చేస్తాడు. దీనికి నేను ఒక కార్డ్ ఇష్యూ చేస్తున్నాను. ఆ కార్డ్ ఉన్నవాళ్ళు ఆ కార్డ్ పెట్టేసుకొని ఛార్జింగ్ పెట్టుకొని మీరెళ్ళిపోవచ్చు. అక్కడ ఓనర్ ఉన్నాడా? లేదా? అనేది కూడా మనకు అవసరం లేదు. మీరు కార్డ్ పెట్టేసుకొని ఎళ్ళిపోతారు. ఆ ఛార్జింగ్ స్టేషన్‌కి ఒక నంబరు, ఒక కోడ్ అలాట్ చేస్తాను. మీరెవరైనా అక్కడికెళ్లి ఛార్జింగ్ పెట్టుకుంటే, ఆ క్యాషు ఆ ఛార్జింగ్ స్టేషన్ యజమానికి వెళ్ళిపోద్ది ఆ క్యాష్. అలాగే దీన్ని కూడా 25 లెవెల్స్‌లోను ఇన్‌కమ్‌కి తీసుకురావాలని అనుకున్నాను. ఆ ఆలోచన కూడా చేస్తున్నాను. అంటే ఎక్కడ ఎవరు మన తాలూకు టీమ్‌లో వాళ్ళు కానీ, మన బండి వాళ్ళు కానీ, మన ఆటో వాళ్ళు కానీ, ఎక్కడైనా ఏదైనా పెట్టుకునే దాని నుంచి ఆ ఓనర్‌కి పోను అందులోంచి కొంత భాగం ఇక్కడ మనకి దీనికొస్తది. కుదిరితే దానికి కూడా కాయిన్ కట్టింగ్ ఇచ్చే ఆలోచన ఉంది. అది అంటే ఇవన్నీ ఇప్పుడు దాని మీదే నేను బిజీగా ఉన్నాను. ఇవి చేస్తున్నాను. కాబట్టి ఇవి మనకి చాలా ఉపయోగం. చాలా అంటే చాలా ఉపయోగం. మీరెక్కడికైనా ఎళ్తున్నప్పుడు ఛార్జింగ్ అయిపోయింది. వెంటనే దాన్ని తీసుకెళ్ళి పెట్టేసుకోవచ్చు. ఆ దారిలోనే అయిపోయింది. వెంటనే తీసుకెళ్ళి పెట్టేసుకోవచ్చు. బావుంది కదా డాడీస్?